ఫ్రెండ్స్, ఇవాళ మనం పీసీఓడీస్ గురించి తెలుసుకుందాం. పీసీఓడీస్ అండ్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఫస్ట్ మనం పీసీఓడి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిస్సింగ్ ఆఫ్ పీరియడ్స్ అనేది 2 to 3 months అనేది మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. అది కాకుండా హెయిర్ బాగా లాస్ అవటం, హెయిర్ కూడా బాడీలో అన్వాంటెడ్ హెయిర్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. ఫేస్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, వేరే స్టమక్ లేయర్ కింద కానీ ఎక్కడ కావాలంటే అక్కడ హెయిర్ బాగా గ్రో అయిపోతూ ఉంటుంది. వెయిట్ కూడా బాగా అక్యుములేట్ అయిపోతూ ఉంటాం అనమాట, బాగా పెరిగిపోతూ ఉంటాం. ఈ పీసీఓడీస్తో పాటు బాగా బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే అనీజీనెస్ కానీ, పని చేయకపోవటం కానీ, చాలా లేజీనెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వేకప్ టైమింగ్ మారిపోతుంది, తినే ఫుడ్ షెడ్యూల్ మారిపోతుంది, ఫుడ్ అనేది ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటాము, ఎక్కువగా జంక్ ఫుడ్ మనం తీసుకోవడం జరుగుతుంది. అన్హెల్దీ ఫుడ్స్ని మనం ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాము, హెల్దీ ఫుడ్స్ని ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో అది బాగా మనం కేర్ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అనేది టైంకి ఫుడ్ తీసుకోవటం అనేది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనకి దీంతో పాటు డిప్రెషన్ కూడా చాలా బోనస్గా వస్తుంది. అంటే డిప్రెషన్ కూడా ఎలా అంటే ఇట్స్ లైక్ అన్ అఫ్రైడ్. అంటే మనకి హెయిర్ బాగా లాస్ అవటం కానీ, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవటం కానీ, బాగా బాడీ పెయిన్స్ రావటం, బాగా క్రాంపింగ్ వస్తుంది మెన్స్ట్రుయేషన్ సైకిల్ అప్పుడు, బాగా డేట్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్ చేంజెస్ వచ్చేటప్పటికి మనం బాగా టెన్షన్ పడుతూ కూడా దాంతోపాటు మన డిప్రెషన్ కూడా వస్తుందన్నమాట. పీసీఓడీస్ అండ్ థైరాయిడ్ రెండు కలిపిన కాంబినేషన్తో పాటు కూడా మనకి రావచ్చు. అలాగే కాకుండా మెయిన్ వీటిలో వచ్చేటప్పటికి ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ పీసీఓడీస్ అనేది మన కంట్రోల్ అయ్యి రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి, మన డైట్ షెడ్యూల్ కరెక్ట్గా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ కంట్రోల్ కానీ చేసుకోవాలి. ఎమ్మటే ఎక్సర్సైజ్లో దిగాలంటే బాడీ యాక్సెప్ట్ చేయదు. సో ఫస్ట్ మన అనేది పర్టికులర్ డైట్ తీసుకోవాలి. అంటే ఇన్ని గ్రామ్స్ కానీ, ఫుడ్ కానీ హెల్దీగా ఉండాలి, ఎక్కువ ఫైబర్ ఉండాలి, సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి, అందులో ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట. మనం తినగలిగేది సఫిషియెంట్ ఈక్వల్గా ఉండాలి. ఈ పీసీఓడీస్లో మెయిన్ హై ఫైబర్ ఉండాలి. హై ఫైబరే కాకుండా నేచురల్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఉండాలన్నమాట. అంటే ఆ ఫుడ్ కాస్త సాల్యుబుల్ అవ్వాలి. మనం హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, జంక్ ఫుడ్ ఏం ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ హోమ్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ మాత్రమే, అందులో షుగర్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీ 100 grams లోపల మనం తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఈ పీసీఓడీస్లో ఏంటంటే మీకు అనీమియా కూడా వస్తుంది. అంటే లాస్ ఆఫ్ బ్లడ్ అనమాట. బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, ఇన్సులిన్ లెవెల్ కానీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రాపర్ ఫుడ్ అంటే పుల్కా అనే కాదు, లైక్ ఇవన్నీ తీసుకోవడం కాదు. మనం పల్సెస్, గ్రెయిన్స్, లైక్ సిరల్స్ కానీ, మార్నింగ్ లిక్విడ్స్ కానీ, ఎర్లీ మార్నింగ్ ఎక్కువ సినని మెయింటైన్ చేసుకోవాలి. లైక్ కొన్ని రోజులు ఏంటంటే మన కార్బోహైడ్రేట్స్ని మనం స్కిప్ చేసుకోవాలన్నమాట. అంటే రైస్ కానీ, వైట్స్ కానీ, అంటే పర్టికులర్ టైమే అనమాట. మనం పర్మనెంట్గా వదిలేయాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లం మనకి క్యూర్ అయ్యే వరకు ఇన్ని రోజుల కింద మనం దాన్ని వదిలేసి ఇలా మిల్లెట్స్ కానీ, రాగి కానీ, స్ప్రౌట్స్ కానీ, లైక్ కార్న్ఫ్లెక్స్ కానీ, జ్యూసెస్ కానీ, డిటాక్సిఫికేషన్ డ్రింక్స్ అంటారు. అందులో ఏం లేదు, డిటాక్సిఫికేషన్స్ అంటే 2-3 రకాలు లెమన్, కుకుంబర్, లైక్ కొరియాండర్, మింట్, అలా రకరకాలు మనం పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో స్టోర్ చేసుకొని తాగేదాన్ని డిటాక్స్ అంటారు. దానిలో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మనం ఇంట్లో అయినా చేసుకొని అవి తీసుకోవచ్చు. సో మీకు మంచి ప్రాపర్ డైట్ కావాలంటే ఐఎమ్ దేర్ టు సజెస్ట్ యూ. పీసీఓడీస్లో మీరు స్టార్టింగ్లో తెలుసుకుంటే కనుక చక్కగా డైట్ మెయింటైన్ చేయండి. సో ఐ గివ్ యూ ద హెల్ప్. అండ్ మీరు చెప్పే మీకు ఉన్న కాంప్లికేషన్స్ కానీ ఏవైనా కానీ విల్ కీప్ కాన్ఫిడెన్షియల్లీ. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. పీసీఓడీస్లో మంచి డైట్ ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు క్యూర్ అవటానికి, ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మనకి లూజ్ అవ్వటానికి ఎన్ని డేస్ కావాలంటే అన్ని రోజుకి పర్టికులర్గా మీకు సాటిస్ఫై అయ్యేలాగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు.
అండ్ ఈ పీసీఓడీస్ ఏంటంటే తక్కువ ఏజ్లో వస్తుందన్నమాట. అంటే మనకు చిన్న వయసులోనే పీసీఓడీస్ అనేది వస్తుంది. సో మీరు టెస్ట్ చేయించుకొని మీకు పీసీఓడీస్ ఉంటే మాత్రం మీరు రెగ్యులర్ హెల్త్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రం ముందు నుంచి ఫస్ట్ నుంచి మెయింటైన్ చేయండి. ఎందుకంటే వాటిలో వచ్చేటప్పటికి ఓవ్యులేషన్ ప్రాబ్లం కానీ, ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం కానీ, ఇంకా ఫర్దర్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఒక స్టూడెంట్స్ అయితే కనుక కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవటం, లేజీనెస్ రావటం, ఎగ్జామ్స్ అంటే డిలే చేసుకోవటం, ఎక్కువ జంక్ ఫుడ్ మీద అట్రాక్ట్ చూపించటం. ఈ పీసీఓడీస్తో డైట్ తీసుకున్న వాళ్ళు చాలామంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. మంచి బెస్ట్ డైట్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఫ్యాట్ అనేది పెరగకుండా ఉండటానికి ముందు కొన్ని రోజులు డైట్ ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకోగలగటానికి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటానికి పర్టికులర్ టైమ్ ఆఫ్ అమౌంట్ మనం డైట్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎక్కువ లావ్ అయితే కనుక ఇంకా కొంచెం మంది ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ మంత్స్ ఇవ్వటం జరుగుతుంది. చక్కగా వాళ్ళు హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యి వాళ్ళ లైఫ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ యూ నీడ్ అ డైట్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ అండ్ దేర్ టు గివ్ యూ గుడ్ గైడెన్స్. అండ్ ఎవ్రీ వీడియోలో ఒక టిప్ చెప్తున్నాను కదా. ఇవాళ టిప్ ఏంటంటే, మీరు గ్రీన్ టీ తాగుతారు కదా, ఆ బ్యాగ్ అనేది తాగేసిన తర్వాత కళ్ళ కింద పెట్టుకోవాలన్నమాట. కళ్ళ కింద పెడతాం వల్ల ఏంటంటే డార్క్ సర్కిల్స్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ బ్యాగ్ అనేది కళ్ళ మీద ఉంచితే చాలా హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇఫ్ మీకు గ్రీన్ టీ అలవాటు లేదు, బ్యాగ్ కూడా పెట్టుకోమనుకుంటే కీరా కానీ, పొటాటో కానీ 1 స్మాల్ కప్ తురుముకొని, అంటే చాప్ చేసుకొని, ఒక కాటన్ వెబ్ తీసుకొని అందులో అది పెట్టేసి కళ్ళ దగ్గర పెట్టుకుంటే మీకు చక్కగా ఐస్ కూడా గ్లో అవుతాయి. బాడీలో ఉన్న హీట్ కూడా మనకు త్రూ అవుట్ అవుతుంది. సో మనం చాలా కూల్గా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సో నా వీడియో చూసారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. మీకు కూడా ఫర్దర్గా నియర్ అండ్ డియర్లో ఎవరైనా పీసీఓడీస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే సజెస్ట్ మీ, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. This is my page. You can see it is my Instagram startup. I need more followers and you can follow the different types what I updated recently. There are many types of recipes, how to prepare, how many calories for the food. You can see it. This is my boat videos. This is my first video. Like, share and subscribe please. Don't forget. Thank you.